అన్నీ జీర్ణమైపోతుంటాయి. ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. మనం మీరు భారతంలో విన్నారుగా. అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు. ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వల్ల తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి. మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో. వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డాడు. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది. అమ్మయ్యా, అక్కడ ప్రతిష్ఠ జరుగుతుంటే నా స్వామి గురించి 2 రోజులు చెప్పుకున్నాను, నాకు ఎంతో శాంతి ఉంటుంది. విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే. కానీ నాకు మాత్రం శాంతి ఉంది. అందరూ ఏమనుకుంటారంటే పాపం కోటేశ్వరారు 2 రోజులు ఉపన్యాసాలు చెప్పారండి అంటారు. దాంట్లో నాకు కష్టం ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నేను ఉపన్యాసాలు చెప్పలేను. ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్న దాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది. ఒకడికి నిష్కారణంగా అవతలవాడిని కొడితే శాంతి పొందాడు అనుకోండి, వాడి ఎందు రాక్షసత్వం ఉంది, ఈశ్వరానుగ్రహం లేదు. ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు, అదో హింస. ఎందుకు ఆకులు తుంపడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది. ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యాన మంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు, ఏ ఆడబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండాలి, ఇంకో కారు కూడా కొనుక్కుని. అంటే ఇది కట్టి 10 మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు. ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు. అది నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. అది ఎందుకు పోతుందంటారేమో, నే చేశాను అంటుంటే తీసేస్తాడు. ఎందుకని? చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి, సమర్థతలన్నీ ఆయనవి, అన్ని శక్తులు ఆయన యందు అణిగి ఉన్నాయి. ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు. స్వామి నన్ను అలా బుకాయించకండి, మీరు చేయించారన్నారనుకోండి చాలా పొంగిపోతాడు. అది తేడా. కాబట్టి యథార్థమునకు ఒక మంచి పని చేసేటప్పుడు అది చెడ్డ పని కానివ్వండి, కానీ నేను దాన్ని సోదాహరణంగా పేర్కొనకూడదు. కాబట్టి
ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారు పక్కనుంచండి, చేసిన వాడు శాంతి పొందుతాడు ముందు. అది లక్షణం వైదిక సంప్రదాయంలో. చేసి శాంతి పొందాలి. చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావు అన్నది ప్రమాణం. అది నడవడిని గమనించుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేనికి సంతోషంగా ఉంటాడు? సినిమాకెడితే సంతోషంగా ఉంటాడా? భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా? ఓ గుళ్ళోకెడితే సంతోషిస్తాడా? ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా? తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా? దాచుకు సంతోషిస్తాడా? అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. గురువేం చెయ్యాలి? మంచి పనుల చేత శాంతి పొందుతున్నవాడైతే అహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేట్టు చెయ్యాలి. అది గురువు యొక్క కర్తవ్యం. ఎందుకని శిష్యుడు అక్కడ పాడవకుండా చూస్తుండాలి గురువు గారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది? శాంతం ఒక్కటే ఉంది. ఎందుకని? అన్నీ అణిగిపోయి ఆయన ఏమీ చేయడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. సమర్థత లేక కాదు, అన్ని సమర్థతలు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు. మీరు చూడండి, సాధారణంగా చాలా పెద్ద అధికారి ఆయన. ఆయనతో చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోండి, ఎలా ఉన్నారు లోపల అని అడుగుతారు. చాలా హడావిడిగా ఉన్నారండి. ఏం మీరు వచ్చారని చెప్పమంటారా? పిలుస్తారు. మీరంటే అభిమానమే అన్నారనుకోండి, వదిలే తర్వాత వస్తాను. ఏ టైంలో కాస్త ప్రశాంతంగా ఉంటారా అయినా అని అడిగితే, సార్ ఆదివారం నాడు మాత్రం సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళరండి ఆయన. 6 నుంచి 7 విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని 7 నుంచి 8 ఎవరితో మాట్లాడరు. ఎవరో ఇదిగో మీలాంటి వాళ్ళు మరీ ముఖ్యమైన వాళ్ళు వస్తే పలకరిస్తారు. ప్రశాంతంగా కూర్చుంటారండి ఇంట్లో. అంటే అయితే ఈ ఆదివారం 7:30కు వస్తాను ఒకసారి అంటాడు. ఎందుకని? పరమశాంతంగా ఉన్నవాడి దగ్గర ముందు మీకు శాంతి కలిగేలా కార్యం నిర్వహింపబడుతుంది. మీకు శాంతి ఎప్పుడు దొరుకుతుంది? మీ పని అయితే. అది ఎప్పుడవుతుంది? అవతలవాడు శాంతంగా ఉంటే. ఇన్ని సమర్థతలు ఉన్నవాడు పరమశాంతంగా ఎప్పుడు ఉంటాడు? దక్షిణామూర్తిగా ఉంటే. అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే అక్కడ కొబ్బరికాయలు వదలగొట్టడాలు అవి అక్కర్లేదు. వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు. అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యాన మంటపం కడతారు. అందుకే మీరు చూడండి, దక్షిణామూర్తిని దేవాలయంగా నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టమని చెప్పింది. బయటకు కూడా పెట్టకుండా అది ధ్యాన మంటపం అయితేనే బయట పెడతారు మూర్తిని. శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి. దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది? గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు, ప్రధానమూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు. మీరు తట్టుకోలేరు ఆ తేజస్సు. మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చెయ్యాలి, లేతే అటు తిరిగి ఇటుకి నమస్కారం చేయాలి. అంతేకాని ఇలా ఎదురుగుండా నమస్కారం చేయకూడదు. దక్షిణామూర్తి దక్షిణం గోడలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు, గోడలో ఉన్నారు కాబట్టి. ప్రధానమూర్తి కాదుగా, కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు. కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. మీరు దేని దగ్గర కూర్చున్నారో ఆ లక్షణం మీకు వస్తుంది. అది అందుకు దక్షిణామూర్తి స్వరూపం గొప్పది. విచిత్రం ఏమిటంటే, శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర నిలబడి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోకూడదు. అసలు వీడికి ప్రదక్షిణ విధానం తెలుసని గుర్తు ఏమిటంటే, దక్షిణం దగ్గరికి వెడితే కూర్చోవాలి ఒక 5 నిమిషాలు. అందుకే ఆదరాబాదరాగా శివాలయంలోకి వెళ్ళక నువ్వేం పొందుతావు అంటారు. దక్షిణం గోడ దగ్గరికి వెడితే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారు. సంధ్యావందనం చేసుకుందామని వెళ్తున్నానండి, ఏదో నా అదృష్టమో దురదృష్టమో 2వ అంతస్తులో ఉన్నాను. గ్రిల్లోంచి అన్నీ కనపడుతుంటాయి. ఎవరో వ్యక్తి హా హా అంటున్నాడు. ఏమిట్రా అని ఇలా చూశాను. పందుల్ని తరుగుతున్నాడు. ఎందుకు పందుల్ని తరుగుతున్నాడని చూసే లోపల పరిగెడుతున్న పందుకి ఉచ్చు వేసి పట్టుకుని అది అరుస్తుంటే మూతి కడుతున్నాడు. ఇప్పుడు నా మనసు ఏమవుతుంది? కదిలిపోయిందా? అబ్బా ఎంత బాధపడిందిరా అది అని నేను వెళ్ళి
గాయత్రి చేద్దామని గాయత్రి చేస్తున్నాను అనుకోండి, నాకు గాయత్రి పాదాలు కనపడతాయా, మూతి కట్టేస్తున్న పంది కనపడుతుందా? నాకు చెప్పండి, ఏది కనపడుతుంది? నేను ఎటువంటి సన్నివేశం ముందు కూర్చున్నానో దానికి అనుగుణంగా కాలమునందు నియతి మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఉంటుంది. ఆ మనసు చాలా మెత్తని మనసు అనుకోండి, దాని ప్రభావం కొన్ని రోజులు ఉండొచ్చు, చెప్పలేము. అది కొంచెం గట్టి మనసు అనుకోండి, ఓ 10 నిమిషాలకు మర్చిపోవచ్చు. ఇప్పుడు పోయిందా ఆ రోజు సంధ్యావందనంలో, ఆ రోజు గాయత్రి పోయిందా లేదా? నీకు ఎదురుగుండా నీ ధ్యాన శ్లోకంలో ధ్యాన స్వరూపం కనపడిందా? కనపడదు. ఎందుకని? మనసు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగిరిపోయింది. భూమి లోపల ఏదో పెద్ద విస్ఫోటనం సంభవిస్తే గులకరాళ్ళు కూడా పైకి లేచి తగిలితే ఎముకలు విరిగిపోయినట్టు అంత శక్తి ఎక్కడిది గులకరాయికి? భూమి లోపల విస్ఫోటనం అలా పైకి లేచింది. అలా విస్ఫోటనం సంభవిస్తుంది మనసు. అది అలా పైకి లేస్తుంది. లేస్తే అది మళ్ళీ వెనక్కి అణగాలి. అణిగితే తప్ప నువ్వు అడిగిన దాన్ని అది చూపించదు, అదే చూపిస్తూ ఉంటుంది. దేన్ని వలన ఉద్వేగాన్ని పొందావో అది చూపిస్తుంది. మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా? అవన్నీ భావోద్వేగంతో వచ్చాయి. ఒక రాక్షస సంహారం చెయ్యాలని వచ్చిందనుకోండి ఒక అవతారం, రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పెట్టుకుంటుంది, ఓ బాణం పట్టుకుంటుంది, అది యుద్ధాలు చేస్తుంది, నెత్తురు కార్చేట్టు చేస్తుంది. ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి, అది యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆ అవతార చరిత్ర యందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు ఉంటాయి. అవి మీ మనసుని కదుపుతాయి. కొంత ఆర్ద్రతో, శోకమో, దయో, కారుణ్యమో, బాధో ఏదో ఒకటి కదులుతుంది. సీతారాముల కథే విన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మంచి ఏడుపైనా ఏడుపు వచ్చిందా లేదా, కదిలిందా లేదా మనసు? అవతారముల యందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి. దక్షిణామూర్తి అవతారం కాదు. చాలామంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం, అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది, కుంగిపోతే దక్షిణామూర్తి. అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. పందిని పట్టుకోవడం చూస్తే మనసు ఉద్వేగపడింది, కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటనే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడివాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది. శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు. అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మ నా కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం. అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి, లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది.
అంత ప్రశాంత పడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు, ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్ని జ్వాలలు పైకొస్తుంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్ని జ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేదికి దిగిపోయాక మీరు ఏమంటారు? ఏమంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్నంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు. ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాను అనుకోండి, మంచి ఏడుపది కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. ఎప్పుడూ పెళ్ళం గురించి ఏడుస్తుంటాడండి అన్నాను అనుకోండి, వాడి కర్మ అంటాడు కాదు. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవడది ఏమి ఎత్తుకుపోదామా అని ఏడుస్తుంటాడండి అన్నారు అనుకోండి, చీ దుర్మార్గుడు వాడు, ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే అంటారు. అవునా కదా? ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు. ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం. అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే
మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే, నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చెయ్యమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడు చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడ్డానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే, వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఏవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి, వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? అది పాదాలతో నీళ్లు లాగుతుంది. పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే, ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఎత్తి ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే, లోకంలో తనంత తాను ఏర్పడింది చెట్టు ఒకటే. మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తనంత తానేదో తెలుసా? చెట్టే. మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలన చేస్తే, నీళ్ళు ఎక్కడున్నాయిరా అన్నారనుకోండి, చెట్టెక్కి చూడంటారు. రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, చెట్టెక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు. చెట్టెక్కితే నీళ్లు కనపడతాయా? కనపడచ్చు, కనపడకపోవచ్చు. దేన్ని బట్టి కనిపెడతారో తెలుసా? చెట్టు పక్షుల కాలవాలం. తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు. కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు. కింద నుంచి పైకి నీరు లాగుతుంది, అదొక ఎత్తు. వట అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే, ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయి ఉంటుంది. అలా ఎందుకు ఇస్తుందో తెలుసా? వటవృక్ష ఛాయ యందు విశ్రాంతి పొందినాడు అంటారు. బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్దెన్నపు మూట విప్పుకుని తింటారు, రావి చెట్టు కింద తినరు. ఎందుకో తెలుసా? రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది. రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న గాలి వేసింది అనుకోండి, మీరు ఏ వేప చెట్టు దగ్గర, కుంకుడు చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి, గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు. రావి చెట్టు దగ్గర కూర్చోండి, తుఫాను వచ్చినట్టు ఉంటుంది. అంత గలగల గలగల కదులుతాయి ఆకులు. మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచంలో. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. అది మిగిలిన అన్ని చెట్లు కూడా
మొదలు నశించిందనుకోండి, ఏ కారణం చేతనైనా కూడా, కొన్ని కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి. ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు. ఆ కాండంలో పెద్ద కాండం అయిన తర్వాత కాండంలో తొర్ర వస్తుంది, తొర్రలో పుచ్చు వస్తుంది, పుచ్చులో విరిగిపోయిన కర్ర మొక్కలన్నీ పడతాయి. ఈ దుర్మార్గులైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తీసుకెళ్లి తొర్రలోకి తీసుకెళ్లి కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు. ఏ పని మీదో వెడుతూ ఆ తొర్రలోకి తీసుకెళ్లి అగ్గిపెట్టి అవి పెడుతూ ఉంటారు. ఎవడో ఒక దుర్మార్గుడు పొరపాటున ఒక నిప్పు రవ్వను అందులో పడేశాడు అనుకోండి తొర్రలో, ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కడుపు నిప్పితో ఊగిపోతూ పైన పెద్దవాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అది లోపల కాలిపోతుంటుంది, పైకి పచ్చగా కనపడుతుంది. ఆ తొర్ర కాలిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి, ఆ చెట్టు చచ్చిపోతుంది, ఇక నీరు పైకి ఎక్కదు, అందుకని పైన అంతా ఎండిపోతుంది. అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే. మర్రి చెట్టుకు అలా చావు రాదు. ఎందుకో తెలుసా? అది ఆకాశంలోంచి వేళ్ళు దింపుతుంది. కొమ్మ ఇలా వెళ్ళిందనుకోండి, ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది, చెట్టులోంచి వేరు వస్తుంది. అన్నిటికీ భూమిలోనే వేళ్ళుంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి, దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.